గారు స్పీక్ నా. గీత గారు అందరినీ ఆడుకుంటున్నారు ఇవాళ. అందరికీ నమస్కారం. I would like to appreciate and thank Hotstar for taking Kohbali up and streaming on their platform. అంటే ఈ సిరీస్ లో డైరెక్టర్ కానివ్వండి, డిఓపి కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, అందరూ కొత్త వాళ్ళు. అంటే రవి ప్రకాష్ ఉన్నాడు సీనియర్ యాక్టర్, అంటే నాతో పాటు. మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ నేను వచ్చినప్పటి నుంచి మేమిద్దరం ఒకే టైం వాళ్ళు. సో అలా ఇలాంటి అంటే ఇవాళ రోజున మన తెలుగు టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు. ఇలాంటి కొత్త వాళ్ళని ఒక డిజ్నీ హాట్స్టార్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ టేకప్ చేసి ఈ సిరీస్ ని వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తుందంటే అది మన తెలుగు లాంగ్వేజ్ కాదు, 7 లాంగ్వేజెస్ అండ్ ఆల్ లాంగ్వేజెస్ లో ట్రెండింగ్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ మీడియా టు సపోర్ట్ దిస్ యంగ్ టీమ్. అంటే మనం మీడియా మీరు అందరూ ఇట్లాంటి టీమ్ సపోర్ట్ చేస్తే ఇంకా యంగ్ టాలెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో నుంచి వస్తారనే నమ్మకం నాకు ఉంది. నేను సిరీస్ 2 సార్లు చూశాను, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. రేవంత్ నాతో సినిమా చేయి, ఎందుకంటే నేనేం చెప్పలేను. ఐ రియలీ లవ్ యువర్ వర్క్. హీఈస్ వెరీ యంగ్ అండ్ హీ హాజ్ ఎ లాంగ్ కెరియర్. చాలా బాగా, ఐ మీన్ యూ ఆర్ గుడ్. అట్ ద సేమ్ టైమ్ డిఓపి రోహిత్ బచ్చు, ఎక్సలెంట్ వర్క్. దెన్ కమింగ్ టు యాక్టర్స్, అందరూ కొత్త వాళ్ళు, కానీ వాళ్ళ పాత్రలో ఎంత కరెక్ట్ గా చేశారంటే, ఐ మీన్ అంటే చాలా ఫ్రెష్ గా ఉంది. ఇందాక రవి ప్రకాష్ దీంట్లో సేలివల్ ఫేస్లు అవన్నీ పాతకాలం అయిపోయింది, ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. డిజ్నీ హాట్స్టార్ లాంటి ప్లాట్ఫామ్లు ఉన్నాయి. దే విల్ గివ్ అస్ ద బ్రేక్. సో రవి కానివ్వండి, అండ్ ఐ మీన్ ఐ రియలీ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. కంగ్రాచులేషన్స్. ఐ మీన్ ఇట్స్ లాంగ్ వెయిటింగ్. మంచి యాక్టర్ కి ఇట్లాంటి బ్రేక్ వచ్చి రావాలి. అండ్ కొత్త టాలెంట్ రమణ, నెక్స్ట్ సీజన్ 2 లో నాతో అతనికి చాలా సీన్లు ఉంటారు. నాకు భయం వేస్తుంది రమణ. ఐ మీన్ ఇట్స్ సచ్ ఎ గుడ్ యాక్టర్. ఐ రియలీ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రో. అలాగే అంటే అందరి కొత్త వాళ్ళని నమ్మి ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లిన ప్రొడ్యూసర్ జోకి, రాజశేఖర్ గారికి, మిగతా ప్రొడ్యూసర్లందరికీ ఐ మీన్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇలాంటి మంచి సిరీస్ రావాలి. మన తెలుగు ఇండస్ట్రీ ఆల్ ఓవర్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్ మనం అట్లా వింగ్ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే క్రియేటివ్ ప్రొడ్యూసర్ విద్యాసాగర్ గారిని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. విద్యాసాగర్ గారు, మీరు ఇందాక వచ్చారా స్టేజ్ మీదకి? వచ్చారా? ఫోటో కోసం వచ్చి వెళ్ళారా? ఓకే, మీరు ఏమన్నా